అందరికి నమస్కారం. గుడ్ ఈవినింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్ ఎ లాట్ ఫర్ కమింగ్ ఓవర్. ఈ వర్షంలో గూడా మీరందరూ వచ్చినందుకు థాంక్స్. అండ్ సారీ ఫర్ ద డిలే. ఒక్కొక్కరుగా వస్తున్నారు. శ్రీకాంత్ గారి ఫ్లైట్ డిలే అయింది తిరుపతి నుంచి. అందుకనే లేట్ అయింది. లేకపోతే వి వుడ్ హావ్ స్టార్టెడ్. బట్ ఈ ట్రాఫిక్‌లో, ఈ రెయిన్స్‌లో గూడా మీరొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ వెరీ మచ్. సో, ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ఫస్ట్ టైమ్ మెల్బోర్న్‌లో లాస్ట్ టైమ్ ఆడాం. మెల్బోర్న్‌లో ఫిబ్రవరి మంత్‌లో ఆడాం. సో, అప్పుడే సాయి చెప్తా ఉన్నాడు. ఇది సీజన్ 2 చేయాలి. ఏదో వన్ ఆఫ్ ది మ్యాచెస్‌లా కాకుండా, ఒక మ్యాచ్‌కి ఏదో ఎళ్ళొచ్చాం అనేది కాకుండా, మళ్ళీ చేయాలి. ఫరెవర్ ఇలాగా అది కంటిన్యూ అవ్వాలి ఇది అని అప్పుడన్నాడు. అదే మాట నిలబెట్టుకొని మళ్ళీ గుడ్ సాయి థట్ యూర్ డూయింగ్ ఇట్ అగైన్ ఇన్ నవంబర్. అండ్ ఫస్ట్ టైమ్ మంచి సక్సెస్ అయింది. ఈసారి ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈసారి అక్కడ చేసి నెక్స్ట్ టైమ్ సిడ్నీ వేరేవో ప్లేసెస్ చెప్తున్నాడు. సో, హోప్‌ఫుల్లీ విల్ డూ ఇట్. అండ్ సో, మళ్ళీ ఆస్ట్రేలియా రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ అదే కాకుండా ఈసారి మ్యాచ్ నవంబర్ 15థ్ మీట్ అండ్ గ్రీట్ అండ్ నవంబర్ 16థ్ మ్యాచ్. సో, దానికి మళ్ళీ లాస్ట్ టైమ్ ఎలాగైతే రాయల్ చిల్డ్రన్స్ మెల్బోర్న్ హాస్పిటల్ కోసం చారిటీ కోసం ఆడామో, ఈసారి కూడా వాళ్ళతోనే టై అప్ అయ్యి మళ్ళీ ఆడుతున్నాం. సో, వాటెవర్ ద డొనేషన్స్ ఆర్ చారిటీ వీఆర్ డూయింగ్, వీఆర్ గోనా డూ ఇట్ ఫర్ ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇన్ మెల్బోర్న్. అండ్ లాస్ట్ టైమ్ టీమ్ గూడా అక్కడ చాలా లైట్ తీసుకున్నారు మమ్మల్ని. ఏంటంటే ఛాలెంజ్ చేశారు. మిమ్మల్ని ఔట్ చేస్తాం, వీళ్ళని ఔట్ చేస్తాం, మేమే గెలుస్తాం అని. సో, సో అండ్ థాంక్స్ టు తమన్ అండ్ అశ్విన్ ఫర్ దట్ వండర్‌ఫుల్ ఇన్నింగ్స్ బోత్ ఆఫ్ దెమ్ ప్లేడ్ అండ్ వి వన్ దట్ మ్యాచ్. అండ్ ఇంతవరకు మేము యూఎస్, సౌత్ ఆఫ్రికా, యూఏఈ, దుబాయ్, యూఎస్‌లో 2 టైమ్స్, ఇప్పుడు ఆస్ట్రేలియా అన్ని చోట్ల ఆడాం. ఎక్కడా కూడా ఓడిపోలేదు. ప్రతిసారి ప్రతి మ్యాచ్ గెలుస్తానే ఉన్నాం. సో, హోప్‌ఫుల్లీ విల్ కాంకర్ ఆస్ట్రేలియా అగైన్ దిస్ ఇయర్. అండ్ ఇంకో హ్యాపీ థింగ్ ఏంటంటే నవంబర్ 16థ్ మ్యాచ్. అదే రోజు మా స్టార్ ప్లేయర్ బర్త్‌డే గూడా. సో, తమన్ బర్త్‌డే అవ్వడం అండ్ తనకి అన్నిటికంటే ఇష్టమైన క్రికెట్ అదే రోజు ఆస్ట్రేలియాలో ఆడడం. సో, హోప్‌ఫుల్లీ విల్ సెలబ్రేట్ హిస్ బర్త్‌డే అండ్ లిఫ్టింగ్ ద కప్ యాస్ వెల్. ఆ! సో, హ్యాపీ దట్ వి డూయింగ్ ఇట్. సో, ఇది జస్ట్ ఒక స్టార్ట్ మాత్రం ఈరోజు జస్ట్ ఒక అనౌన్స్‌మెంట్. ఇలా నా పలానా డేట్‌లో చేయబోతున్నాం అని. సో, ముందు హీస్ ప్లాన్డ్ సమ్ ఫ్యూ ఈవెంట్స్ అండ్ ఆల్. సో, నవంబర్ కాబట్టి వి స్టిల్ హావ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ మేబీ అక్టోబర్ లైక్ ద సెప్టెంబర్, అక్టోబర్. అక్టోబర్ సమ్ టైమ్ లైక్ దట్ మెయిన్ కర్టెన్ రైజర్ ఈవెంట్ అది గూడా ఉంటుంది. సో, ఆబ్వియస్లీ మీ అందరూ మళ్ళీ తప్పకుండా రావాలి. అండ్ ఆఫ్‌కోర్స్ మా టీసీఏ ఎప్పుడూ ఇలాంటి చారిటీ మ్యాచెస్‌కి గానీ, ఇలాంటికి ఎప్పుడూ ముందుంటుంది గాబట్టి, మా టీసీఏకి, ఈ సీసీఏకి మీ అందరి సపోర్ట్ కూడా అంతే ముఖ్యం. సో, లెట్స్ మేక్ దిస్ సీజన్ 2 ఈవెన్ ఎ బిగ్గర్ సక్సెస్ దాన్ సీజన్ 1.